For advertisements, please contact 8125893028. మా ఈమెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. అమ్మ, మనం నిత్య పూజలో సంకల్పం ఖచ్చితంగా చెప్పుకోవాలా? చెప్పుకుంటే గనక ఎలా చెప్పుకోవాలి? అసలు నిత్య పూజలో ఎలాంటి విధి విధానాలు పాటించాలి? మాకు తెలియజేస్తారు. నిత్య పూజలు అంటే నాకు నిజంగా ఈ సంకల్పం అనేది ఒక దేవుని దగ్గర గుళ్ళలో చూసానే కానీ మనం ఇళ్ళలో కూర్చొని సంకల్పం చెప్పుకునేది ఎవరో చాలా పండితులు నిష్ణాతులు ఏమన్నా చెప్పుకుంటారేమో కానీ మామూలుగా ప్రతి సామాన్య మానవుడు సంకల్పాలు చెప్పుకుంటూ పూజలు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళేదైతే ఉండదు. నేను అడిగాను ఒక గుడిలోకి వెళ్ళి శ్రావణ పూజ అని అడిగాను. శ్రావణ స్వామి ఇప్పుడు చాలామంది పూజలన్నీ చేస్తుంటారు, సంకల్పాలు చేస్తుంటారు, నిత్య దీపారాధన పెడుతూ ఉంటారు, అది పెట్టడం అవసరమా అనేసి. అప్పుడు అతను ఒకటే మాట అన్నారు, వద్దమ్మా నిత్య దీపారాధన. అది చేసినప్పుడు దానికి చాలా ఉన్నాయి చేసేటవి. కొన్ని సందర్భాల్లో కూడా అవన్నీ సంప్రోక్తము అదే అనేది ఏదో అది చేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ దానికి తగ్గట్టు మేము మంత్రాలు చదువుకొని అదేదో చేసుకుంటాం. మీరు ఇంట్లో అలా పెట్టుకునేటువంటి రోజు మీరు పూజ చేస్తున్నారు కదా, కానీ రోజు పూజ చేసినప్పుడు ఈవినింగ్ కూడా వచ్చి నేను సంధ్య దీపారాధన వెలిగించడానికి నాకు ఆఫీస్లో టైం ఉండదు, రాకపోవచ్చు, లేట్ అయిపోవచ్చు, అసత్సంధ్యాలు పెడితే మళ్ళీ దీపం మంచిది. అతను ఒకటే మాట్లాడారు, మీరు మార్నింగ్ పెడుతున్నారు కదా ఉపవాసంతో ఏమి తినకుండా, అది బెస్ట్. అది చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళండి, మీరు వర్క్ చేసుకోండి, మళ్ళీ ఈవినింగ్ రావాలి, మళ్ళీ ఈవినింగ్ కూడా బయట వాకిలి ముందర ముగ్గేసి దీపం పెట్టి మళ్ళీ దేవుడి దగ్గర కూడా దీపం పెట్టాలి. ఇవన్నీ ఏం అక్కర్లేదమ్మా, సింపుల్గా మీరు మార్నింగ్ చేస్తున్నారు చాలని నేను అలాగే పాటిస్తున్నాను. కొంతమంది చేసేవాళ్ళు చేయొచ్చు, చేయని వాళ్ళు చేయకపోవచ్చు, కానీ చేసేవాళ్ళకే ఎక్కువ పుణ్యాత్ములు అయిపోతున్నారు, చేయని వాళ్ళు అలాగే ఉండిపోయారు అనేసి మాత్రం నేను చెప్పను. ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా క్రమబద్ధంగా చేసినప్పుడు అన్నీ సక్సెస్ఫుల్గానే నడుస్తాయి. అందువల్ల దీనిలో ఏదో అన్నారు, సంప్రోక్తన ఏదో అన్నారు, అలాంటివన్నీ చేయకపోవచ్చు. సంకల్పం దాన్ని కొంతమంది సంప్రోక్తన ఏదో కూడా అంటారు. అలాంటివన్నీ చేయకపోయినా కూడా నష్టమేం లేదు, దేవుడేం బాధపడడు. భగవంతుడు మనం మంచి మనసుతో ఉన్నామా, ఎవరికి కుళ్ళు కుసితం స్వార్థం లేకుండా, ఎవరికి చెడు లేకుండా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటే భగవంతుడు కూడా మనల్ని ఎప్పుడూ క్షేమంగానే చూస్తూ ఉంటారు. అదొకటే మనం కోరుకోవాలి. నేనే బాగుండాలి, నేనే హ్యాపీగా ఉండాలి, నేనే ఉండాలి అనేసి కోరుకోవద్దు. అందరితో పాటు మనం ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అది మాత్రం మనం ఆలోచించాలి. అమ్మ, రామకోటి రాయడం వల్ల అసలు కలిగే ఫలితం ఏంటి? అలాగే రామకోటి రాసేటప్పుడు పాటించే నియమాలు, అలాగే రామకోటి రాసేసిన తర్వాత చివరికి ఏం చేయాలమ్మా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత? నిజంగా నాకు దాని గురించి రామకోటి గురించి అయితే, రామకోటి రాసిన తర్వాత కలిగే ఫలితాలు అనేది రాసిన వాళ్ళని చూశాను, కానీ వాళ్ళలో నాకు ఫలితాలు ఏం కనపడ్డాయో నాకు తెలియదు. వాళ్ళలో కూడా నిరాశ నిస్పృహ ఎక్కువగానే కనిపించాయి. ఫలితాలు మాత్రం వాళ్ళ సంతృప్తి కూడా నాకు కనపడలేదు. అందువల్ల రామకోటి ఎందుకు రాస్తారు అనేది నాకు ఒకవైపు ఆశ్చర్యమే. కొంతమంది వాళ్ళ తృప్తి మీద రాస్తుంటారు, వాళ్ళ ఆత్మతృప్తి కోసం రాస్తుంటారు. అంతేకాని రామకోటే, నా ఉద్దేశంలో అయితే రామకోటే రాయాల్సిన అవసరం ఉండదు. మనం మనసులో కూడా రామనామం జపిస్తే కూడా అంతే సార్. అదే అంటారు, రామనామం రమ్యమైనది రామనామం అనేసి. అందువల్ల మనం రోజు మంచినీళ్ళు తాగినా, లేసినా, కూర్చున్నా, భోజనం చేస్తున్నా, ఎప్పుడైనా కూడా రామనామ కీర్తన మంచిదే. కాబట్టి రామ అనే పదంలో ఎన్నో ఏదో అంటారు చూడండి, పుణ్యతిథులు నిగూఢమై ఉన్నాయి దాంట్లో. అందువల్ల రామ అనే పదాన్ని మాత్రం ఎప్పుడు ఉచ్చరించినా కూడా అది మంచిదే. అందువల్ల దీని గురించి రామకోటి రాసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, రాయని వాళ్ళు హ్యాపీగా లేరని మాత్రం నేను చెప్పలేను. అందరూ హ్యాపీగానే ఉన్నారు. రామకోటి నేను ఎప్పుడు రాయలేదు కాబట్టి నాకు రామకోటి గురించి తెలీదు. కొంతమంది రామకోటి రాసిన తర్వాత కూడా నేను విన్న విషయంలో రామకోటి రాసాక కొంతలో మధ్యలో ఆపడం కానీ, మధ్యలో ఏదో కొన్ని అనివార్య కారణాలు ఏదో నడుస్తూ ఉంటాయి, అటువంటి వలన ఏదో కొన్ని
జరగనివి జరుగుతూ ఉంటాయి కుటుంబాలు. అలాంటప్పుడు కొన్ని మానేయాల్సి వస్తుంది కొన్ని చోట్ల. అలాంటి చేసినా కూడా మంచిది కాదని అమ్మమ్మ చెప్తూ ఉండేది. అమ్మమ్మ మాటలు వింటూ ఉండేదాన్ని. అందువల్ల నాకు రామకోటి గురించి అవగాహన లేదు కాబట్టి నేను దాని గురించి ఏమి మాట్లాడను.